#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. డాక్టర్ సురేష్ తెలుగు. హాయ్ సార్, ఐ డూ వాచ్ యువర్ వీడియోస్ రెగ్యులర్లీ. థ్రైవ్ హెయిర్ సీరం లోషన్, people claim it is 200% better than minoxidil and also assuring 9,400 new hair per month. ప్లీజ్ క్లారిఫై ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు చూడండి, ఏదైనా సీరం కానీ లేకపోతే ఏదైనా లోషన్ కానీ టానిక్ కానీ వాట్ ఎవర్ మినాక్సిల్ కంటే బాగుంది అంటే దాని గురించి ఆర్టికల్స్ అనేటువంటి పబ్లిష్ అవుతాయి అండ్ దాని గురించి రీసెర్చ్ పబ్లిష్ అవుతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరు హెయిర్ డాక్టర్స్ దాని గురించి డిస్కస్ చేసుకుంటారు, దాన్నే ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది అంటే అటువంటి దాన్నే పేషెంట్ ప్రిస్క్రైబ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు 200% రిజల్ట్, ఇంకోటి ఏంటి 9,400 న్యూ హెయిర్ గ్రోయింగ్ పర్ మంత్ అంటే కొంచెం ఆలోచించండి. ఊరికే గాల్లో అట్లా లెక్కలు వదలడం ఎవరికైనా ఈజీయే. నిజంగా 9,400 వెంట్రుకలు ప్రతి నెల గ్రో అవుతున్నాయంటే సంవత్సరం అయ్యేసరికల్లా ఆ మనిషికి 1,00,000 వెంట్రుకలు మొలిచినట్టు. ఇప్పుడు 1,00,000 వెంట్రుకలు మొలిస్తే మన తల మొత్తంలో ఉండేదే 1,00,000 వెంట్రుకలు. అట్లాంటిది మళ్ళీ కొత్తగా 1,00,000 వెంట్రుకలు మొలిచినాయంటే ఇంకా ఇక్కడ తప్పించి మళ్ళీ ఇక్కడ ఎక్కడెక్కడ మొలుస్తాయో అంటే కొంచెం నమ్మేటట్టు ఉండాలి కదా. అండ్ మోర్ ఓవర్ దానికి బేస్ ఏముంది? ఆర్ దేర్ ఎనీ ఆర్టికల్స్ టు ప్రూవ్ దాట్? మనం అది ఆలోచించాలి. ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నారంటే మనకు గోల్డ్ స్టాండర్డ్ ఏంటి అంటే దాని గురించి రీసెర్చ్ ఆర్టికల్స్ ఏమైనా పబ్లిష్ అయ్యాయా. అలా అవ్వలేదు అంటే ఐదర్ ఇది కొత్తగా వచ్చిన మాలిక్యూల్ ఎవ్వరికి తెలియదు అని అర్థం. ఏదైనా ఒకటి కొత్తది వచ్చింది, దానివల్ల రివల్యూషనైజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి అంటే దాన్ని ఇమీడియట్గా ప్రపంచం అంతా రికగ్నైజ్ చేస్తుంది. దాని గురించి ప్రత్యేకించి యాడ్లు ఇచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన ఇండ్లలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఫిలమెంట్ ఉండే బల్బ్స్ చూస్తున్నాం. అది థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టారు, అప్పటి నుంచి అదే వాడుతూ వస్తున్నాం. బట్ కొత్తగా ఎల్ఈడి బల్బ్స్ వచ్చాయి. ఎల్ఈడి బల్బ్స్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే అవి కరెంట్ తక్కువ కాలుస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం బ్రైట్నెస్ ఎక్కువ ఇస్తాయి. ఇది ఒక రెవల్యూషనైజింగ్ కాన్సెప్ట్, అవునా కదా? సో దీన్ని ప్రత్యేకించి ఎవరు ప్రమోట్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆటోమేటిక్గా నోబెల్ ప్రైజ్ వాళ్ళే దీన్ని గ్రహించి ఎల్ఈడి కనిపెట్టినందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇంత రెవల్యూషనైజింగ్ కాబట్టి. ఇదే గనక అన్ని హెయిర్ మొలుస్తున్నాయి అంటే వీళ్ళకు కూడా పిలిపించి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అలా వచ్చింది అంటే తప్పకుండా మీరందరూ నమ్మండి, అదే వాడండి.